హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహాలక్ష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మిస్ జోన్. ఈరోజైతే క్రిస్పీ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా ఇంకో పీస్ కావాలని అడగకుండా ఉండలేరు. ఇదైతే పక్కా. సో మన రెసిపీలోకి వెళ్ళే ముందు మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే రైట్ సైడ్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి గంట సింబల్ నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి నేనైతే 6 పీసెస్ని రెడీగా ఉంచుకున్నాను. ఫిషెస్ని ఇలా సన్నంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని వాటర్ అనేది లేకుండా మొత్తం డ్రై చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా మ్యారినేషన్ కోసం తయారు చేసుకోవాలి. అందులో ఫస్ట్గా 3 స్పూన్ల కారం, 1/2 స్పూన్ ఉప్పు కారం అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మసాలా పొడి, 1/4 స్పూన్ ఫిష్ మసాలా అండ్ ఒక 3 స్పూన్ల దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయలో 1/2 నిమ్మకాయని ఇలా స్క్వీజ్ చేసుకొని దాంట్లో పిండుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు స్పైసెస్ అన్నీ కలుపుకోవాలి. ఇన్ కేస్ మన మసాలా అనేది మరీ పల్చగా ఉండకూడదు అండ్ లేదు అంటే బాగా గట్టిగా కూడా ఉండకూడదు. మీడియంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఉండాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవ్వకపోతే ఒక 1/2 స్పూన్ దాకా కర్డ్ని యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మసాలా అనేది ఇలా కొంచెం టైట్గా ఉండాలి. లూజ్గా ఉంటే జారిపోతుంది కాబట్టి ఇలా కొంచెం టైట్గా ఉన్నట్టయితే ఫిష్కి బాగా మ్యారినేట్ అవుతుంది. అసలైన మెయిన్ ప్రాసెస్ అండి. ఏదైతే మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నామో ఫిష్ ఇక్కడ ఎన్ని పీసెస్ అయితే తీసుకున్నామో అన్ని పీసెస్కి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. మసాలా అంతా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్కి వెళ్ళాలి. అలా అయితేనే ఫిష్ మొత్తం ఒకే టేస్ట్లో మనకు ఉంటుంది. నౌ మనం మసాలా అన్ని పీసెస్కి స్టఫ్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇదైతే 15 to 20 మినిట్స్ రిఫ్రిజిరేట్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి ఒక దల్సర్పాటి కళాయిని కానీ లేదు అంటే నాన్ స్టిక్ ప్యాన్ని కానీ మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ యూస్ చేసే ఏ వెజల్ అయినా సరే కాస్త థిక్గా ఉండేది సెలెక్ట్ చేసుకోండి. సన్నంగా ఉన్నదైతే దానికి అతుక్కుపోయి మాడిపోతుంది త్వరగా. అండ్ ఇప్పుడైతే ఒక 3 to 4 స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక అండ్ ఆయిల్ అయితే మరిగిపోయింది, చూస్తున్నారు కదా, బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఆయిల్ బాగా మరిగింది. ఇప్పుడైతే నేను ఒక్కసారి ఆయిల్ని అలా టర్న్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ప్యాన్ అంతా గ్రీజ్ అయినట్టు స్ప్రెడ్ అవుతుంది ఆయిల్. అండ్ ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ పీస్ని జాగ్రత్తగా వేసుకోవాలి. 15 to 20 మినిట్స్ అయితే మ్యారినేషన్ కోసం అయిపోయింది అండి. అందుకని నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఫ్రైని. ఇలా ఒక్కసారి ఆయిల్లో అలా డిప్ చేసి దాన్ని ఇలా పక్కకి తీసుకొచ్చి పెట్టాలన్నమాట. నేను ఇలా కళాయిలో చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. లేదంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మీరు చేసినట్టయితే ఈవెన్గా ఆయిల్ ఉంటుంది కాబట్టి వేసేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఏమైనా మసాలా ఉంటే పైన అలా పెట్టేయచ్చు. ఇప్పుడైతే ఇవి సిమ్లో 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే 5 మినిట్స్ అయిపోయినాయి. మనం ఫిష్ని సెకండ్ సైడ్ చేంజ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా జాగ్రత్తగా మనం టర్న్ చేసుకుంటే చాలా ఈజీగానే అవి టర్న్ అయిపోతాయి. చూసారా అంతే చక్కగా వచ్చేసాయో విరగకుండా. అండ్ అలాగే అన్ని పీసెస్ని కూడా మనం సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫిష్ని ఫ్రై చేసేటప్పుడు మ్యాక్సిమం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. అలా అయితే లోపల దాకా ఫుల్గా బాగా కుక్ అవుతుందన్నమాట. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి పైన మాడిపోతుంది, లోపల ఇంకా కొంచెం మనకి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఫిష్కి స్పైసెస్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని టర్న్ చేశాక ఇంకొక 5 మినిట్స్ అలాగే ఫ్రై అవనివ్వాలి. 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అలా
మళ్ళీ సెకండ్ సైడ్కి టర్న్ చేసి ఇంకో 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మన ఫిష్ పీసెస్ అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసుకుని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇవి అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఫిషెస్ని యాడ్ చేస్తాం కదా, అప్పుడు అయితే మనం ఆయిల్ని అలాగే ఉంచేసి ఏదైతే గ్రేవీది ఉంది కదా, ఎక్సెస్ గ్రేవీ ఏదైతే ఉందో అది మొత్తం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అండ్ ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫైనలీ క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రైని తయారు చేసేసుకున్నాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.